నిర్మల్ జిల్లా భైన్సా మండలంలోని దేగం పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఈ నెల 4న భోజనం చేసిన విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులు వారిని భైన్సా ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా పాఠశాల సిబ్బంది కనీసం పట్టించుకోవటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలవాలి శుక్రవారం స్కూల్లో ఉన్నా, శనివారం మొత్తం స్కూల్లో ఉన్నా, ఏం జరిగిందో నాకు తెలియకపోతే నేను ఎట్లా చేయాలి సార్? 250 మంది విద్యార్థులు నేను ఎట్లా తెలుసుకోవాలి చెప్పండి, మీరు చెప్పండి, నేను ఇంటా చెప్పండి. తెలియలేదని చెప్పని చెప్తున్నా కదా, తెలిసినప్పుడు వచ్చినా కదా.